నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము చౌ అంటారు, అలాగే సీమ వంగ అని కూడా అంటారండి. ఈ మొక్కను మనము ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి సీడ్ అనేది అవసరం లేదండి. ఇలాగ మనకు మార్కెట్స్లో కాయలాగే మనకు దొరుకుతుంది. దీంతోనే మనము ప్రాపగేట్ అనేది చేసుకోవచ్చు. చాలామంది తెలియక వీటికి సీడ్స్ ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు కదా. అవసరం లేదండి. మనము మార్కెట్కి వెళ్ళినా ఏదైనా మాల్స్కి అలా వెళ్ళినా కూడా సరే ఇలాగా సీమ వంగ ఎక్కడైనా చాలా దగ్గరలో కనిపిస్తూ ఉంటుందండి. ప్రతి మార్కెట్లో, ప్రతి వెజిటబుల్స్ షాప్లో కూడా మనకు ఈ సీమ వంగ ఇలా కనిపిస్తుంది. చాలామంది అనుకుంటుంటారు దీనికి సీడ్ ఉంటుందేమో సీడ్తో అని. కాదండి, ఇలాగా కాయతో మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఎలాంటిదైనా మనము తెచ్చుకోవచ్చు. చూసారా, ఇప్పుడు దీన్ని మనము ప్లాంటింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను 50% సాయిల్, 50% శాండ్ అనేది తీసుకున్నాను. చూసారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కింద ఇలాగ రౌండ్గా ఫ్లవర్ షేప్లో ఉండేది మనము కిందకు పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి చూసారా ఏ విధంగా ఉందో, ఇలా ముడుచుకున్నట్లు ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం పైకండి చిన్న సైజు కాయ లేత అనేది అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా మనము సాయిల్లో శాండు తర్వాత కోకోపీట్లో పెట్టచ్చు. సాయిల్లో ఎలాగైనా అండి, ఎలా పెట్టినా ఈజీగా పెరిగిపోతుందండి. చూసారా, ఒకసారి వాటర్ చేసి ఒక 15 డేస్ పక్కన పెట్టేశారంటే ఈజీగా ఇలాగా చూసారా ఎంత బాగా గ్రోత్ ఉందో. మనము దీన్ని మన సాయిల్ మిక్స్లో ప్లాంట్ చేసుకోవడమేనండి. చాలా కాయలు అయితే వస్తాయండి. దీనికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిది. మన వైపు కంటే కూడా ఎక్కువగా బెంగళూరు అటు సైడ్ అంతా కూడా దీన్ని బాగా తింటారండి. మన వైపు అంతగా చాలామందికి తెలియదు, కానీ ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఈజీగా మనము సీడ్ లేకుండానే ఓన్లీ కాయ ఒక్కటి తెచ్చుకొని ఒక కవర్లో ఒక 2 డేస్ పక్కన పెట్టేశారంటే ఇలాగా చిన్నగా వేర్లు వస్తాయండి. అప్పుడైనా మనము ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీనో. మీరు ఎవరైనా పెంచాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఏవైనా మీకు కావాలన్నా, అలాగే మనము ప్రతి ఒక్క ప్లాంట్ని మన వీడియోస్లో అండి ప్రతి ఒక్క మొక్కను కూడా స్టెమ్ కటింగ్స్తో ఈజీగా ఎలా పెంచాలో అనే వీడియోస్ చాలా ఉన్నాయి. ముందు ముందు కూడా ఇంకా చాలా వీడియోస్ అనేవి చేస్తానండి. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.